ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి రోజున మనం భగవద్గీతలోని ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అంటే దుర్యోధనుడు యుద్ధానికి ముందు పాండవులు రచించిన సైన్యాన్ని వ్యూఢాన్ని చూసి గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు అనుకుందాం. ఎవరైనా సరే గురువు దగ్గరికి వెళ్ళాక నమస్కరించి యుద్ధంలో ఎలా గెలవాలి అని కానీ యుద్ధాన్ని గెలిచేటట్టుగా ఆశీర్వదించుమని కానీ అడుగుతారు. కానీ దుర్యోధనుడు ఏమి మాట్లాడాడు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకోబోతున్నాం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. పశ్యైతాం, ముందుగా ఆచార్య అనే పదాన్ని కూడా దుర్యోధనుడు వాడాడు. ఆచార్య అనే పదములో ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయన్నమాట. ఎందుకు మనం ఎంతో సంతోషపడాలి. కానీ ఆ తర్వాత మాట్లాడిన మాటలే ఎంతో విచారకరమైనవి. ఓ ఆచార్య, చూడు, అటు చూడు. అంటే ఏమి చూడాలి? అదిగో ఆ పాండవుల సైన్యం చూడు. అక్కడ ఉన్న దృష్టద్యుమ్నుని చూడు. దృష్టద్యుమ్నుడు అంటే ఇక్కడ మనకి శ్లోకంలో ద్రుపదపుత్రేణ అనే ఉంది చూసారా? ఆ ద్రుపద మహారాజు యొక్క పుత్రుడు దృష్టద్యుమ్నుడు అన్నమాట. ఇతను పాండవుల సేనానికి సేనాధ్యక్షుడు. ఆయన్ని చూడు, అతను రచించిన వ్యూఢాన్ని చూడు. అంటే యుద్ధమన్న తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒక పక్కకు వచ్చి యుద్ధాన్ని రచించాల్సిందే. ఇంకా సైన్యాధ్యక్షుడు వ్యూఢాన్ని రచించక గమ్మున ఉంటారా చెప్పండి? అంతేకాకుండా ఈ యుద్ధాన్ని రచించింది, సైన్యాధ్యక్షుడిగా నిలిచింది, పాండవులకి సహాయం చేస్తుంది ఎవరో కాదు, నీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడే అని చెప్పాడనమాట. మనకి సాధారణంగా విచారించవలసిన అవసరం ఏముందండి? ఈ వాక్యాలలో తప్పు దోషము ఏముంది అనుకోవచ్చు. కానీ కొంచెం పరిశీలిస్తే ఎవరైనా వేరే వాళ్ళ మనస్సును గాయపరచాలి అంటే ద్వంద్వ అర్థములతో పదాలను మాట్లాడతారు చూసారా అండి? అలా మాట్లాడాడనమాట దుర్యోధనుడు. దుర్యోధనుడు ఓడిపోవడానికి పెద్ద కారణం, తొలి కారణం కూడా ఇదే అని స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకొకసారి ఈ శ్లోకాన్ని పరీక్షిద్దామా? పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఆచార్య అంటే ఎవరు చెప్పండి? గురువుగారు. గురువుగారు అంటే ముందుగా మనం ఈ శ్లోకంలోకి అర్థం తెలుసుకునేకి ముందు అసలు గురువు అంటే ఎవరు? ప్రధానంగా మనకి గురువులు ఎవరెవరు ఉన్నారు? మాత అంటే తల్లి, మొదటి దైవం కన్న తల్లి. ఎవ్వరికైనా సరే మొదటి దైవం కన్న తల్లి. ఆ తర్వాత నాన్నగారు, జన్మనిచ్చిన నాన్నగారు నిషిద్ధ గురువులు అంటారు. ఆ తరువాత మనకి చదువు, సంస్కారం వీటిని నేర్పించిన వాళ్ళని గురువులు అంటారు. మరి ఆచార్యులు అంటే ఎవరు? గురువులలో 3 రకాల గురువులు ఉంటారు. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఈ గురువులని కంప్లైనింగ్ టీచర్స్, ఎక్స్ప్లెయినింగ్ టీచర్స్ అండ్ ఇన్స్పైరింగ్ టీచర్స్ అంటారనమాట. కంప్లైనింగ్ టీచర్స్ అంటే ఒక పిల్లవాడు తప్పు చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ డైరెక్ట్గా ఆ పిల్లవాడికి కానీ నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సరిగా చదవట్లేదు, బాగా చదవాలి, ఈ తప్పు చేస్తున్నావు, అక్కడ మిస్టేక్ చేస్తున్నావు అని చెప్పడం అనమాట. కానీ కంప్లైనింగ్ టీచర్స్ అంటే తక్కువ అనుకుంటున్నారేమో, మనలోని లోపాలని చెప్పి మనల్ని సరిచేయాలి అనుకుంటున్నారనమాట. అందుకు మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అటువంటి టీచర్స్ దొరకాలి అంటే. ఏదో మనం చదువు చెప్పించాం, నేర్చుకుంటే బాగుపడతారు, నేర్చుకోకపోతే వాళ్ళ ఇష్టం, మనకు పోయేదేముంది అని అనుకోవచ్చు కదా. అలా కాకుండా ప్రత్యేకంగా మన మీద కంప్లైంట్స్ చెప్పి మనల్ని సెట్ చేయాలి అనుకుంటున్నారు అంటే అటువంటి గురువు దొరకడం మన అదృష్టం. రెండవ గురువు ఎక్స్ప్లెయినింగ్ టీచర్. అంటే మనం తప్పు చేస్తే దాన్ని సరిదిద్దటం, ఇలా చేయకూడదు, అది తప్పు అని ఇక్కడ వ్యవహరించడం ఏంటంటే సహజంగా తప్పులు అంటే మన లైఫ్ స్టైల్లో జీవించే విధానంలో తప్పులైనా సరే, లేదు అకాడమిక్స్లో సబ్జెక్ట్స్ వైస్లో ఏమైనా తప్పు చేసినా సరే, ఈ సబ్జెక్ట్లో నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, ఇది ఇలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనల్ని సరిదిద్దడం. ఇటువంటి గురువు దొరకాలంటే మరింత అదృష్టం చేసుకొని ఉండాలండోయ్. ఇంకా 3వ గురువు ఇన్స్పైరింగ్ గురువు.
జనరల్గా ఇన్స్పైరింగ్ టీచర్స్ ఏంటంటే అవతల వ్యక్తిలో ఎక్కువ కంప్లైంట్ చేయరు, తర్వాత ఎక్స్ప్లెయినింగ్ కూడా కొంతవరకు చేసి ఇండిపెండెన్స్ ఇస్తారనమాట. అంటే నెక్స్ట్ ఇది వాళ్ళే గ్రహించేటట్టుగా, అండ్ ఇది నువ్వు చేయగలవు అని చెప్పడంతో పాటు వాళ్ళు ఆచరించి చూపిస్తారనమాట. అంటే నీతులు కానీ లేదా సబ్జెక్ట్ వైజ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఆ స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో, వాళ్ళు చదువుకోవాల్సిన రీడింగ్ పీరియడ్ ఆర్ సంథింగ్ మనం అంటుంటాం కదా, ఇప్పుడు ట్యూషన్స్ కానీ ప్రెప్ క్లాసెస్ కానీ ఇటువంటి వాటిలో టీచర్స్ ఏ సెల్ ఫోనో చూసుకుంటుందో లేదంటే జస్ట్ టైం పాస్ చేస్తుంటే పిల్లలకి చదువుకోబుద్ధి అవుతుందా? పోనీ అంత దూరం లేదండి, మనం చెప్పుకున్నాం కదా తల్లి ప్రధాన గురువు తండ్రి నిషిద్ధ గురువు అని. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో కానీ హయ్యర్ క్లాసెస్లో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ టైంలో ఇంట్లో పేరెంట్స్ టీవీ చూస్తూ పిల్లల్ని చదువుకోమంటే రూమ్లోకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు చదువుతారా? ఎంతసేపు ఇక్కడ టీవీలో సౌండ్స్ ఏమొస్తున్నాయి, వాళ్ళు ఏం చూస్తున్నారు, అక్కడ నెక్స్ట్ డైలాగ్ ఏముంటుంది, ఫిలింలో నెక్స్ట్ ఏమవుతుంది, ఇదే ఆలోచిస్తారు కదండి. అలా కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లలకి పరీక్షలు ఉన్నప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు ఒక బుక్ తీసుకొని ఏదో భగవద్గీత, సుందరకాండ, విరాట పర్వం, రామాయణం, భాగవతం లాంటివి, ఇవి కాకపోతే జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి వీళ్ళు చదువుతూ ఉన్నారనుకోండి, పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువుకుంటారనమాట. అలా ఇన్స్పైరింగ్ టీచర్స్ అంటే ఎప్పటికెప్పుడు వాళ్ళు విజ్ఞానాన్ని పెంచుకుంటూ వాళ్ళు చదువుకుంటూ పిల్లలకి కూడా ప్రోత్సాహం ఇస్తారనమాట. అప్పుడు పిల్లలు ఇంత పెద్ద ఆయన ఇంకా అప్డేట్ అవుతూ ఉన్నారు, మనం మన సిలబస్ చదవకపోతే ఎలా అనేదన్నమాట. అటువంటి మంచి గురువు ఈ ద్రోణాచార్యుడు అనమాట. ఇటువంటి గురువుల్ని ఆచార్యులు అని పిలుస్తారు. అయితే ద్రోణాచార్యుడు గురువు దగ్గరికి వెళ్ళంగానే ఆచార్య అనే పదం అయితే మాట్లాడాడు. అందులో అర్థం ఉంది, కానీ అది మాట్లాడుతూ పశ్యైతాం అనే మాటను మాట్లాడాడు. చూడు, అటు చూడు, ఎక్కడైనా ప్రణామం చేయటమో ఇటువంటివి చేస్తారు, కానీ పశ్యైతాం చూడు. పాండుపుత్రాణం మహతీం చమూం అంటే ఆ పాండుపుత్రులు మహతీం చమూం అంటే చాలా సైన్యము అన్నమాట. ఎక్కువ మంది సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మహతీం చమూం అంటున్నాడు. కానీ మహాభారత యుద్ధం ప్రకారం పాండవుల పక్షాన 7 అక్షౌహిణుల సైన్యం ఉందట, కౌరవుల పక్షాన 11 అక్షౌహిణుల సైన్యం ఉందంట. ఆ లెక్కన చూస్తే కౌరవుల దగ్గరే చాలా ఎక్కువ సైన్యం ఉంది. కానీ ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి మహతీం చమూం పాండవులకి అంటున్నాడు అనమాట. ఎంత తప్పు చూసారా? అక్కడ ఆయన దుర్యోధనుని అసూయ కనిపిస్తుందన్నమాట. అంటే ఈ పాండవులు రాజభ్రష్టులు, వాళ్లకు రాజ్యం లేదు, సంపద లేదు, కానీ 7 అక్షౌహిణుల సైన్యం వాళ్ళకి సపోర్టింగ్గా నిలిచారు. అంతేకాకుండా ఆ కృష్ణుడు కూడా అక్కడ వాళ్ళ పక్షానే చేరిపోయాడు అన్న అసూయతో మహతీం చమూం అనే పదాన్ని వాడాడనమాట. పోని ఈ మాటల్లో ఏముందండి, ఇప్పుడు ఎవరైనా సరే యుద్ధం అనగానే ఒక రకమైన ఎంత గెలుస్తామో అన్న ధైర్యం ఉన్నా, యుద్ధం అనగానే ఒక రకమైన భయం. మన పక్క 11 అక్షౌహిణుల సైన్యం ఉన్నా వాళ్ళ పక్కన 7 అక్షౌహిణుల సైన్యం ఉంది కాబట్టి ఎంతో కొంత యుద్ధంలో గెలిచే ఛాన్సెస్ 50% ఉన్నాయి అన్న భయంతోనైనా ఇలా మాట్లాడాడు అంటే ఒక అర్థం ఉంది. కానీ నెక్స్ట్ మాట్లాడింది మాత్రం ద్రోణాచార్యుని మనస్సుని తుంచివేసే మాట అన్నమాట. వ్యూఢాం ద్రుపదపుత్రేణ అంటే ఈ వ్యూఢాన్ని, ఇప్పుడు ఒక యుద్ధం జరగాలి అంటే ఫస్ట్ రోజు ఏ సైన్యం ఎలా నిల్చోవాలి అని ఆ పర్టికులర్ మెథడ్ని వ్యూఢం అంటారనమాట. ఈ వ్యూఢానికి అధ్యక్షతను దృష్టద్యుమ్నుడు వహిస్తున్నాడనమాట. దృష్టద్యుమ్నుడు అంటే ముందే చెప్పుకున్నాం కదండి, ద్రుపద మహారాజు యొక్క పుత్రుడు. అదే శ్లోకంలో దృష్టద్యుమ్నుడు నిల్చున్నాడండి అని చెప్పచ్చు కదా, కానీ ఎందుకు ద్రుపద పుత్రేనా, వ్యూఢాం ద్రుపద పుత్రేనా అనే మాటలోనే ద్వంద్వార్థం వినిపిస్తుంది. దీనికి పూర్వకథ ఏమిటంటే, ఈ ద్రుపద మహారాజు ఇంకా ద్రోణాచార్యుల వారు చిన్నప్పుడు ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకున్నారనమాట. అయితే విద్య నేర్చుకున్నప్పుడు వీళ్ళిద్దరూ స్నేహితులు కదండి. అయితే ద్రుపద మహారాజు ఒకసారి ఒక సందర్భంలో ద్రోణాచార్యుడితో, నేను కాబోయే మహారాజుని కనుక నీవు నా దగ్గరికి వచ్చేసి నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పాడనమాట. అప్పుడు స్నేహితులిద్దరూ, ఇవి చిన్నపిల్లల మాటలే కదండి,
నవ్వుకున్నారు. అప్పుడు విద్యాభ్యాసం అయిపోయింది. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ద్రోణాచార్యులు వాళ్ళ వంశం వాళ్ళు ఏంటంటే చాలా నియమ నిష్ఠలు, తపస్సు చేసుకోవటం, హోమాలు, యాగాలు, ఎంతసేపు దైవచింతన, ఋషులు అలా అన్నమాట. కనుక ద్రోణాచార్యుల వారు అడవిలోకి వెళ్ళిపోయి ఆయన తపస్సులు అవి చేసుకుంటూ ఉన్నారు. కొంతకాలానికి ఆయనకి కృపి అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి వారికి అశ్వత్థామ అనే అబ్బాయి జన్మించడం జరిగింది. ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ ఈ అశ్వత్థామ అనే పిల్లవాడున్నాడు చూసారా అండి, ఈ అబ్బాయికి ఎవరో పాల రుచిని చూపించారు. పాల రుచిని చూపించడం ఏంటండి అంటే, ద్రోణాచార్యుల వారు సాధారణమైన అడవిలో లేరన్నమాట. కీంకారణ్యం అంటే ఆ అడవిలో సాధు జంతువులు, ఆవు లాంటి సాధు జంతువులు అసలు నివసించలేవన్నమాట. అటువంటి అరణ్యంలో ఆయన ఉండేవారు. కానీ ఎవరో ఎలానో తెలియకుండానో తెలుసో ఆవు పాల రుచి అయితే ఆ అబ్బాయికి చూపించేశారు. ఆ అశ్వత్థాముడు ఇంటికి వచ్చి నాకు ఆవు పాలే కావాలి, నాకు పాలు కావాలి అంటూ మొరబెట్టాడు. తల్లిదండ్రులకి అర్థం అవ్వలేదు. ఏం కావాలి నాయన అంటే, పాలు అంటే ఎలా ఉంటాయి చెప్పు అని అడిగారు. అవి తెల్లగా ఉన్నాయండి అన్నాడు. తెల్లగా అంటే ఇంకేమైనా చెప్పు నాయన అంటే, అవి పల్చగా నీళ్ళగా తెల్లగా ఉన్నాయండి అన్నారు. అంటూ ఇంకా ఏ పదార్థమో తినకుండా నాకు పాలు మాత్రమే కావాలి అని మారం చేయడం మొదలుపెట్టాడు. సరే తల్లిదండ్రులు కొంచెం బియ్యం తీసుకొని వాటిని దంచి నీళ్ళల్లో కలిపి ఆ పిండి నీళ్ళని పాలు అని చెప్పించారు. ఆ పిల్లవాడు తాగి ఇది పాలు కాదు, పాలు రుచి కాదు, నాకు పాలే కావాలి అని పట్టుదల పట్టాడు. ద్రోణాచార్యుల వారు పుత్రుని మీద మమకారంతో సరే ఎలాగైనా ఒక ఆవుని సంపాదిద్దాం అనుకున్నాడు. ఆవు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు తన చిన్ననాటి మిత్రుడైన ద్రుపద మహారాజు గుర్తొచ్చాడు. ద్రుపదుని దగ్గరికి వెళ్తే నాకు ఒక ఆవునిస్తాడు అని చెప్పి అనుకొని పాంచాల రాజ్యానికి వెళ్ళాడనమాట. ద్రుపద మహారాజు పాంచాల రాజ్యాన్ని పరిపాలించేవాడు. వెళ్ళిన తర్వాత ద్రుపదుడు ఆయన వచ్చినా కూడా చూసి చూడనట్టు ఉన్నాడు. సరే ద్రోణాచార్యుల వారే ఏమయ్యా బాగున్నావు ద్రుపద, నేను నీ చిన్ననాటి స్నేహితుడిని అని చెప్పి పలకరించాడు. పలకరించగానే అప్పుడప్పుడే రాజయ్యాడు, చిన్న వయసు, ఈ రాజ్యమంతా నాదే అన్న ఒక గర్వం దాగి ఉంది ఆయన ద్రుపద మహారాజులో ఎక్కడో. ఆ గర్వంతో నీవు నా స్నేహితుడివేంటి, నీ స్థాయి ఎక్కడా, నా స్థాయి ఎక్కడా, మీరు ఆకులు అలంలో తినేటువంటి వారు, బిచ్చం ఎత్తుకునేవారు, నేను మహారాజుని, నాకు అష్టభోగాలు ఉన్నాయి, నన్ను పోయి నువ్వు స్నేహితుడా అంటావా అని ధిక్కరించాడు. ఈయనకు ఎక్కడో మనసులో కోపం వచ్చింది. సాధారణంగా ఇటువంటి తపస్వీకులకు, ఋషులకు వేరే వాళ్ళ మీద కోపం రాదనమాట. కానీ ఎక్కడో రాజసభావం అనేది లోపల ఉండిపోయి ద్రోణాచార్యుల వారికి ఈ ద్రుపద మహారాజు మీద పట్టరాని కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన సంకల్పించుకున్నాడు. సంకల్పించుకొని ఇలా చెప్పాడనమాట, ఖచ్చితంగా నేను నీ స్థితికి నేను చేరుతాను, చేరిన తరువాత నీకు సమ ఉజ్జీనయ్యి అప్పుడు నేను నీతో స్నేహం చేస్తాను అని ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు. అదే సమయంలో భీష్మాచార్యుల వారు కౌరవులకి పాండవులకి సరైన గురువు కావాలి అని వెతుకుతూ ఉన్నారనమాట. ఈ ద్రోణాచార్యుల వారికి ఈ విషయము తెలిసి భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు అస్త్రశస్త్రాలు అన్నీ వచ్చు కనుక నేను మీ పిల్లలకి విద్యాభ్యాసం నేర్పిస్తాను అని చెప్పారు. అలా కౌరవులకి పాండవులకి విద్యాభ్యాసం నేర్పించడం ప్రారంభించారు. ప్రారంభిస్తూ ఆయన తగిన శిష్యుని కోసం వెతుకుతూ ఉన్నారు. ఎందుకు? ఆయన సంకల్పం ఏంటి? ద్రుపద మహారాజును ఓడించాలి, ఇది ఆయన సంకల్పం. అయితే ఇలా విద్య నేర్పిస్తూ ఉండగా అందరిలో కంటే తన సొంత కుమారుడైన అశ్వత్థాముని కంటే అర్జునునిలో ఆ యుద్ధ విద్యలో నేర్చుకునే సమర్థత, ఆ గ్రహించగల శక్తి ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకున్నాడు. అర్జునుడు ఎవరో కాదు కదండి, ఇంద్రుని యొక్క అంశతో పుట్టినవాడు, సాత్వికుడు, తెలివైనవాడు, వినయం కలవాడు, దయ కలవాడు, ఆలోచించగల శక్తి ఉన్నవాడు, సకల సుగుణాలు ఉన్న వ్యక్తి అర్జునుడు అనమాట. అందుకని తన దగ్గర ఉన్న అస్త్రశస్త్రములన్నీ ఒక్కటి వదలకుండా అర్జునుడికి నేర్పించేశాడు. కొన్ని కుమారుడికి కూడా నేర్పించినవి కూడా అర్జునుడికి నేర్పించేశాడనమాట. అయితే కౌరవులకి పాండవులకి విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదా, ఆ కాలంలో గురుదక్షిణ అనేటువంటిది ఒకటి ఉండేది.
అయితే పాండవులు కౌరవులు గురువు వద్దకు వెళ్ళి, అయ్యా మీకు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో కోరండి అని అడిగారు. ద్రోణాచార్య వాళ్ళు తన మనసులో ఉన్న కోరికను చెప్పారు. ఎలా అయినా సరే ద్రుపద మహారాజును ఓడించి తన చెంతకు తీసుకురావాల్సిందిగా కోరాడు. ముందుగా కౌరవులు వెళ్ళిపోయి ఓడిపోయి తిరిగి వచ్చారు. తర్వాత పాండవులు వెళ్ళారు. పాండవులలో అర్జునుడు తీవ్రంగా పోరాడి ద్రుపద మహారాజును ఓడించి తీసుకొచ్చి తన గురువు పాదాల చెంత విడిచిపెట్టాడు. అప్పుడు గురువు, ఇప్పుడు చూసావా నా శిష్యులు నిన్ను ఓడించారు, నీ రాజ్యం మొత్తం నాది, ఇప్పుడు నీవు అడుక్కునేవాడివి, నేను మహారాజుని, కానీ నేను సమవుజ్జీతో స్నేహం చేస్తా అని చెప్పాను కదా ఇంతకుముందు, కనుక నా రాజ్యంలో సగం రాజ్యం నీకిస్తా, సగం రాజ్యం నీది, సగం రాజ్యం నాది, ఇప్పుడు ఇద్దరము సమానమే, కాబట్టి ఇప్పుడు ఇద్దరము స్నేహితులము అని చెప్పాడు. కానీ ఇది మాటల వరకేనండి. ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు ఆ పాంచాల రాజ్యాన్ని తీసుకుంది లేదు, పరిపాలించింది లేదు, మొత్తం ద్రుపద మహారాజే పరిపాలించాడు. ఇంత జరిగిన తర్వాత ద్రుపద మహారాజుకి చాలా కోపం వచ్చింది. ఎలాగైనా సరే ద్రోణాచార్యుల వారిని సంహరించాలి అనే కోరిక కలిగింది. అయితే అలా సంహరించగలగడానికి ఒక పుత్రుడు కావాలి అనిపించింది. అర్జునుడు పోరాడిన తీరును చూసి ఎలాగైనా అర్జునుడు తన ఇంటి అల్లుడు అవ్వాలి అన్న కోరిక కలిగింది. ఈ సంకల్పంతో ఆయన ఘోరమైన తపస్సు చేశారు. ద్రోణాచార్యుని సంహరించడానికి నాకు ఒక కొడుకు, అర్జునుడిని అల్లుడుగా చేసుకోవడానికి నాకు ఒక కూతురు కావాలని ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ప్రతిఫలంగా పుట్టినవాడే దృష్టద్యుమ్నుడు మరియు ద్రౌపది. ఇప్పుడు దుర్యోధనుడు అదే చెప్తున్నాడనమాట. వ్యూఢా ద్రుపద పుత్రేనా అంటే ఆ ద్రుపద మహారాజు మిమ్మల్ని సంహరించడానికి తపస్సు చేసి మరి కన్న కొడుకే ఆ దృష్టద్యుమ్నుడు. అటువంటి వాడు నీ ముందట నిలుచున్నాడు. ఇంతే కాదండోయ్, ఈ శ్లోకంలో ఇంకా ఉంది, తవ శిష్యేన ధీమత అంటే ఈ దృష్టద్యుమ్నుడు మళ్ళా ఎవరో కాదు, ద్రోణాచార్యుని దగ్గర విద్య నేర్చుకున్న పిల్లవాడే అన్నమాట. ఇది ఎలాగండి మరి అంటే, ద్రుపద మహారాజు కొడుకునైతే కన్నాడు దృష్టద్యుమ్నుడిని, కానీ ద్రోణాచార్యుని చంపాలి అంటే అస్త్రశస్త్రాలు విద్యలు ఇవన్నీ కావాలి కదా. అందుకని ఈ ద్రుపద మహారాజు దృష్టద్యుమ్నుని తీసుకువెళ్ళి తన కొడుకును తీసుకువెళ్ళి మళ్ళీ ద్రోణాచార్యుని దగ్గరే జాయిన్ చేశారు, ఆయన స్కూల్లోనే జాయిన్ చేశారనమాట. మరి అంతా తెలుసు కదండి ద్రోణాచార్యుల వరకు ఈయన ఎందుకు తపస్సు చేశాడు, ఆ పిల్లవాడెవడు, మళ్ళీ ఈయన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు, అంత పెద్ద గురువులకి తెలియకుండా పోతుందా? అంతా తెలిసినా కూడా శిష్యునిగా స్వీకరించి ఏ మాత్రం తేడా లేకుండా భేదభావం లేకుండా అందుకోగలిగినంత విద్యని నేర్పించాడనమాట. సకల విద్యలను దృష్టద్యుమ్నుడికి నేర్పించాడనమాట. అయితే అదేంటండి తను తెలిసి కూడా నేర్పించాడా అంటే, అటువంటి గురువు, అటువంటి ఆచార్యులు ద్రోణాచార్యుల వారనమాట. అంటే గురువు ఆచార్య వృత్తి అంటే ఎలా ఉంటుంది, ఆచార్యుడు అంటే ఎలా ఉండాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. దుర్యోధనుడు అదే చెప్తున్నాడు, మిమ్మల్ని చంపడానికి ద్రుపద మహారాజు తపస్సు చేసి కొడుకును కని మీ దగ్గరే శిష్యరికం చేయించి అటువంటి శిష్యుడు మీ ముందట నిల్చొని వ్యూఢాన్ని రచించి మిమ్మల్ని చంపటానికి వస్తున్నాడు, మిమ్మల్ని చంపటానికే మీ ఎదురుగా నిల్చున్నాడు. అంటే యుద్ధంలో అటుపక్క ఇటుపక్క నిల్చున్నప్పుడు ఎవరో ఒకరిని సంహరించడం ఖచ్చితం, కానీ మిమ్మల్ని దృష్టద్యుమ్నుడే సంహరిస్తాడు, మీ ముందటే నిల్చున్నాడు, మీ శిష్యుడే, మీరే నేర్పించారు విద్య. దృష్టద్యుమ్నుడు మిమ్మల్ని చంపుతాడని తెలిసి కూడా మీరు ఆయనకి విద్యను నేర్పించారు, మీకు తెలివితేటలు లేవు. అదే ద్రుపద మహారాజును చూడండి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో, ఆ పాండవులు చూడండి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో, మీ దగ్గరే విద్యాభ్యాసం నేర్చుకొని ఇప్పుడు మీతోనే యుద్ధం చేయడానికి మీకు ఎదురుగా నిల్చున్నారు. పశ్యేతాం చూడండి అంటూ గురువును దెప్పి పొడుస్తున్నాడు అన్నమాట. ఇంత చేసింది మీరే, మీ వల్లే, మీరు విద్య నేర్పించడం వల్లే ఈరోజు వాళ్ళు మనతో యుద్ధానికి వచ్చారు, ఇప్పుడు నా ప్రాణాలకి హాని తెస్తున్నారు అని వాబోతూ ఉన్నాడు. దృష్టద్యుమ్నునికి ఎంత మాత్రం విద్య వస్తే మాత్రం దుర్యోధనుడు ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకుంటారా? యుద్ధం మొదలైనప్పుడు కౌరవుల సేనకు సేనాధ్యక్షతను వహించింది భీష్ముడు. భీష్ముని తర్వాత ద్రోణాచార్యుల వారు తర్వాత కృపాచార్యుల వారు తర్వాత
శల్యుని తర్వాత మరి ఇంకొంతమంది, అలా ఈ 18 రోజుల యుద్ధానికి సేనాధిపతులు మారుతూనే వచ్చారు. కానీ యుద్ధం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు 18 రోజులు పాండవుల పక్షానికి సైన్యాధ్యక్షతగా నిర్వహించింది ఈ దృష్టద్యుమ్నుడే. అంటే ఎంత ధైర్యంగా సాహసంగా నిలదొక్కుని యుద్ధాన్ని చేశాడో చూడండి. అంతటి కెపాసిటీ కలిగిన వాడనమాట ఈ దృష్టద్యుమ్నుడు. అలా గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువును దెప్పి పొడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇదే కౌరవులు ఓడిపోవడానికి మొట్టమొదటి కారణం అని కూడా చెప్పచ్చు. ఎక్కడైనా ఎవరైనా సరే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, అది పాత గురువైనా కొత్త గురువైనా, ఎప్పుడో మనకు చిన్నప్పుడు విద్య నేర్పించిన గురువైనా సరే, మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరించడమే కాదండోయ్, మనం వాళ్ళతో ఏ పద్ధతిలో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. మనం ఏదైనా ఒక కార్యక్రమంలో విజయాన్ని సాధించాలన్నా, ఏదైనా ఒక పూజ ద్వారా సత్ఫలితం పొందాలి అన్నా విఘ్నేశ్వరుని మొదలుగా పూజిస్తాం. అలా విఘ్నేశ్వరుని పూజించకుండా ఆయన్ని దూషించామనుకోండి, ఆ పూజ సఫలమవుతుందా? అలానే మనం ఏదైనా ఒకటి మొదలు పెట్టేకి ముందు గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకాలని చెప్తూ గురువుని మనసులో దండం పెట్టుకుంటాం. అటువంటిది ఈ ధృతరాష్ట్రుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయన దెప్పి పొడుస్తూ మాట్లాడితే, గురువును అవమానిస్తే ఇంకా యుద్ధంలో ఓడిపోడా చెప్పండి. మరి ఈరోజు ప్రశ్న, కౌరవుల సేనకు సైన్యాధ్యక్షతగా వహించిన నేను చెప్పిన ఆ 4 పేర్లు చెప్పండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈరోజు పారాయణ శ్లోకాలు. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా. ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం. వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్. పురుజిత్ కుంతిభోజ్యశ్చ శైబ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః.